ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికీ శాంతి సమాధానము కలుగును గాక. ఓ మిత్రమా, ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని నేను ఆశపడుతున్నా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 17 వాక్యములు సెలవిచ్చినట్టు, ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవయ్యెను. మనము బట్టలు మార్చినట్టు మరి ప్రతి సంవత్సరము మారుతూ ఉంటుంది కాలం. నిన్నటి వరకు 2024 గతించిపోయినది. మరి ఈరోజు 2025 జనవరి 1వ తేదీ. కాబట్టి కోడిపిల్ల తన రెక్కల కింద ఎలా కాపాడుకుంటుందో అలాగే యేసు ప్రభు గత 2024 సంవత్సరం అంతా తన రెక్కల కింద ప్రతి మనిషిని కాపాడినాడు. కాబట్టి 2025 సంవత్సరం కూడా దేవుడు తన రెక్కల కింద కాపాడుతారని బైబిల్ వాక్యములో సెలవిచ్చింది. కాబట్టి క్రీస్తునందు ఎవడైనా వాడు నూతన సృష్టి. యేసు ప్రభు నమ్ముకున్నవాడు ఎవడైనా సరే, అది బీదవారు కావచ్చు, ధనవంతులు కావచ్చు, చిన్నవారి నుంచి పెద్దవాళ్ళ వరకు కుల మత భేదము లేకుండా ఎవరైనా వాడు నూతన సృష్టి. కాబట్టి పాతని గతించిపోతుంది. అతను చేసిన పాపాలు, శాపాలు, దోషాలు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు ఏ రక్తముతో నీ పాపము కడగబడదు. కాబట్టి యేసు రక్తంతో కడగబడుతుంది అని హెబ్రీ పత్రిక మరి 10వ అధ్యాయం వాక్యంలో సెలవిచ్చింది. కాబట్టి యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం సెలవిచ్చినట్టు, కుమారుని యేసు రక్తంతో ప్రతి ఒక్క పాపము కడగబడుతుందని బైబిల్ వాక్యంలో సెలవిచ్చింది. యేసు రక్తంతో కడగబడిలో మాత్రమే వాళ్ళు నూతన సృష్టి అవుతారు. ఈ భూలోకములో జీవిస్తారా కానీ మరి వాళ్ళు పరలోక రాజ్యానికి వచ్చే అవకాశము ఉండదు. మరి ఈ భూలోకములో చిందులేయచ్చు, బంతులేయచ్చు, సినిమాలు, సీరియళ్ళు, లోకములో రంగుల ఆటములు, ఈ రంగుల చదరంగంలో చూసి ఆనందొచ్చు. కానీ ఈ భూలోకంలో గతించిపోతుంది. కానీ వాళ్ళు యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రియ సోదరుడా, ఈ యొక్క 2025 కొత్త సంవత్సరములో మీరు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు దేవుని నమ్మినప్పుడు మీరు ప్రతిరోజు నూతన సృష్టి, మీరు ప్రతిరోజు నూతన సంవత్సరం అవుతుందని దైవ సేవకుడిక ఈ వాక్యము చెప్పబడింది. నా మాటలు ఆ యేసయ్య దీవించబడిన గాక. ఈ వాక్యం విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బహుగా దీవించాలని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను. పరలోకమున్న పరమ తండ్రి, ఆమేన్. మీ శ్రేయోభిలాషి థామస్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.